ఈరోజు తమిళనాడు రాజకీయం చూస్తూ ఉంటే విజయ్ గారు ఒక సినిమా యాక్టరే కాదు, నిజంగా కూడా ప్రజలు ఆయన్ని ఎన్నుకోవాలనే దృక్పథంతోనే 107 సీట్లు గెలిపించారు. 108 అంటే రెండిట్లో కూడా గెలిచాడు. ప్రజాస్వామ్యం ప్రకారంగా గెలిచినప్పుడు ఏ రాష్ట్రం తీసుకున్నా, ఏ చట్టాలు తీసుకున్నా, అంబేద్కర్ రాసిన చట్టాలు తీసుకున్నా కానీ మెజార్టీ ఉండే వాళ్ళని పిలిచే సాంప్రదాయం ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు ఉండదు కానీ గవర్నర్ డెసిషను ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టు కనబడలా. ఎందుకంటే ఇదే విధంగా కొన్ని స్టేట్లో కూడా ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళని పిలిపించారు. కానీ తమిళనాడులో ఏ విధంగా చేస్తూ ఉండారంటే, నా దృష్టిలో ఎట్లా అనిపిస్తుండదంటే, డిఎంకే అన్నా డిఎంకే కూడా కూటమి ఓటైపోతారనేసి కేవలం ఈ మన విజయ్ని ముఖ్యమంత్రిగా చేస్తే ఆయన నీతికి నిజాతికి నిలబడి ఓట్లు వేశారు జనాలు. అందులో ఇప్పట్లో నీతిగా ఓటు వేసిన చరిత్ర తమిళనాడు కూడా లేదు. కరప్షన్ అనేది ఓట్లు ఇచ్చి కొనేది వాళ్లే. కానీ దాన్ని 50 సంవత్సరాల చరిత్రని మార్చినాడు విజయ్ గారు. అది కూడా ఎట్ట ₹1 ఇవ్వకుండా అందులో అనామకులకంతా కూడా సీట్లు ఇచ్చి గెలిపించే కార్యక్రమాలు చేశాడు ఆయన. ఈరోజు ఆయన్ని ఈ విధంగా బాధిస్తూ ఉంటే ప్రజలు చాలా చాలా బాధపడిపోతున్నారు. గవర్నర్ డెసిషన్ ని ప్రతి తమిళనాడులో ప్రతి ఒక్కరు కూడా చిగ్గుతో తల వంచుకునే పరిస్థితి తీసుకొని వస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇప్పుడు కూడా మించిపోయేది లేదు. గవర్నర్ గారు ఖచ్చితంగా ఆయన్ని తీసుకొని రావాలి. ఎందుకు చెప్తున్నానంటే, మన ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వచ్చాడు, సింహం మాదిరిగా వచ్చాడు, ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. ఆ యొక్క క్యారెక్టర్ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి సలహా తీసుకున్నటువంటి విజయ్ గారు కూడా ఒంటరిగా పోరాటం చేశారు, సింహంగా వచ్చాడు. ఎవరి దయాదర్శనం లేకుండా, ₹1 ఇవ్వకుండా, నీతికి నిజాతికి నిలబడి ఓట్లను కూడా ఎవరు అమ్ముకోకుండా చేసే కార్యక్రమం అతను విజయ్ చేశారు. కాబట్టి ఆ పోలిక కూడా జగనన్నకి విజయ్కి ఒకే పోలిక ఉంది. అయినా ఒకటి మనం చెప్తున్నాను, తమిళనాడు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకవేళ ఇట్నే గాని జరిగితే ఖచ్చితంగా విజయ్ గాని ఒక మంచి డెసిషన్ తీసుకుని మొత్తం రిజైన్ చేస్తామని కూడా వస్తూ ఉండదు. ఆ విధంగా కానీ చేయగలిగితే 234 సీట్లు 100% నెక్స్ట్ ఎలక్షన్ వస్తే గెలిచే కార్యక్రమం కూడా చేస్తాడు. ఇది ఈ సాంప్రదాయాన్ని నెరవేర్చే కార్యక్రమం గవర్నర్ చేసి ఉండాలా. ఒకే ఒక బీజేపీ ఓటు ఒకటే. ఈరోజు బీజేపీ వాళ్ళు ఆడిస్తూ ఉండరు. ఇది బీజేపీ వాళ్ళకి కూడా మంచిది కాదు. ప్రజలు తెలుసుకుంటుండరు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ఒక డెసిషన్ బీజేపీ కూడా తీసుకుంటున్నది. డిఎంకే అన్నా డిఎంకే కూడా ఆలోచించాలా. ఎవరైతే ఎక్కువ మెజార్టీ వచ్చారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కనీసం సంవత్సరం వరకు పరిపాలన ఏ విధంగా ఉందో చూడాలి. కానీ ఆయన గవర్నర్ తెప్పించేటట్టు వాళ్ళు కూడా సహకరించాల్సిందిగా నేను కోరుతున్నాను. పవన్ కళ్యాణ్కి విజయ్ మన సినిమా యాక్టర్ విజయ్ గారు కాదు, ఆయన లీడర్. ఆయన ఏ విధంగా వచ్చిందంటే టీవీకే లీడర్ అని ఎందుకు చెప్తున్నామంటే, ఆ రోజు ఎంజీఆర్ ఏ విధంగా వచ్చాడో ఆ విధంగా ఈ రోజు ఆ టీవీకే లీడర్ అయినటువంటి విజయ్ గారు వచ్చారు. ఆయన డబ్బు ఇవ్వకుండా, ఏది అడగకుండా ప్రజల యొక్క మన్నన పొందినాడు. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఎందుకు పోలుస్తున్నారు నాకు అర్థం కాల. ఆయన ఒంటరిగా నిలబడినాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు ఒక సీటు కూడా గెలవలేదు. బట్ ఫస్ట్ లోనే జగన్మోహన్ రెడ్డి మాదిరిగా, జగన్మోహన్ రెడ్డికి ఎన్ని బాధలు వచ్చినా 67 సీట్లు ఆయన ఎట్టు గెలిచాడో ఆ విధంగా 107 సీట్లు గెలుచుకున్నటువంటి సింహం ఒకే సింహం. ఆ సింహం తమిళనాడు సింహం విజయ్ 107 సీట్లు గెలుచుకున్నాడు. పవన్ కళ్యాణ్ చెప్పు తీసుకొని చూపిస్తాడు, అసహ్యంగా మాట్లాడతాడు. ఆయన యొక్క క్వశ్చన్లు వేస్తానని వచ్చాడు. కానీ కేవలం ముఖ్యమంత్రి కావాలని కాపులంతా ఆలోచించుకుని కాపులంతా ఓటైతే ఆయన ముఖ్యమంత్రి పదవి నాకు అవసరం లేదు, నేను 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడిని కాపాడుకుంటానన్న దృక్పథంలో వస్తాడు. బట్ విజయ్ అట్ట కాదు, ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతోనే ఆయన ఎవరితో కలవకుండా వచ్చాడు. అది ముఖ్యం. అది విజయ్కి అంటే తమిళనాడు విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉండే వ్యత్యాసం అదే. ఎందుకంటే ఆయనతో పోల్చుకునే పోలికలు ఓటు కూడా లేదు. మరి పత్రికలు
కొంతమంది ఎందుకు ఆయన్ని ఈయన్ని పోలుస్తుండారో వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం.